కాకినాడ జిల్లాలో ద్విచక్ర వాహనదారులు తప్పనిసరిగా హెల్మెట్ ను ధరించాలని కాకినాడ జిల్లా ఎస్పీ బిందు మాధవ్ సూచించారు. ద్విచక్ర వాహనదారులు సరైన నంబర్ ప్లేట్లు లేకుండా తిరిగితే చర్యలు తీసుకుంటామని ఎస్పీ హెచ్చరించారు. కాకినాడ ట్రాఫిక్ పోలీస్ స్టేషన్ వద్ద సీజ్ చేసిన ద్విచక్ర వాహనదారులతో జిల్లా ఎస్పీ జి బిందు మాధవ్ మాట్లాడి ట్రాఫిక్ నియమ నిబంధనలపై అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా జిల్లా ఎస్పీ బిందు మాధవ్ మాట్లాడుతూ ద్విచక్ర వాహనదారులు సరైన నంబర్ ప్లేట్లు లేకుండా తిరగరాదని, అలా తిరిగిన ఎడల నేరం అవుతుందని తెలిపారు. అలాగే ద్విచక్ర వాహనదారులు అందరూ విధిగా హెల్మెట్ ధరించాలని సూచించారు. ట్రాఫిక్ నిబంధనలు మీరితే చట్టపరమైన చర్యలు తప్పవని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో కాకినాడ ట్రాఫిక్ 1 సిఐ ఎన్ రమేష్, ట్రాఫిక్ 2 సిఐ డి రామారావు, ట్రాఫిక్ ఎస్ఐలు, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. ఆ ఫార్మాట్లో ఎందుకు పెట్టారు అనేది అందరికీ ఎక్స్ప్లెయిన్ చేసి మళ్ళీ ఈ వైలేషన్ రిపీట్ కాకూడదని చెప్పి అందరూ ఇక్కడే నంబర్ ప్లేట్ కరెక్ట్ చేసుకొని అట్లనే హెల్మెట్ కూడా తీసుకొని వచ్చి చూపించి ఆ తర్వాత వెహికల్ రిలీజ్ చేయడం జరుగుతుంది. వీళ్ళందరి మీద చలాన్ ఇంపోజ్ చేసాం. కాకినాడ టౌన్ అండ్ కాకినాడ డిస్ట్రిక్ట్లో ఉన్న అందరికీ 2 వీలర్ ఆర్ 4 వీలర్ డ్రైవ్ చేసే వాళ్ళకి కాకినాడ పోలీస్ నుంచి మెసేజ్ ఏంటంటే నంబర్ ప్లేట్ యాజ్ పర్ గవర్నమెంట్ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ప్రాపర్గా మెయింటైన్ చేయాలి. అట్లనే 2 వీలర్ అయితే కనుక ఖచ్చితంగా హెల్మెట్ పెట్టుకోవాలి. 4 వీలర్ డ్రైవ్ చేసే వాళ్ళు ఖచ్చితంగా సీట్ బెల్ట్ పెట్టుకోవాలి. దిస్ ఈజ్ ఫర్ యువర్ ఓన్ సేఫ్టీ.